షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ పరమతండ్రి యొక్క కృపను చేత బలాన్ని పొందుకుంటూ ఆయన యొక్క వాక్యముల చేత నిత్యత్వమునకు మీరు నడిపింపబడుతూ ఆయన సన్నిధానంలో సంతోషంగా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాము. అవును ప్రియులారా, యాశ్వమిసే కృప ఏ విధంగా దినదినం మనల్ని బలపరుస్తుందో గమనిస్తున్నారు కదా. కాబట్టి అనుదిన కృపలో భాగముగా లేఖన భాగం కూడా ఇదిన మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఏదిన అనుదిన కృపల భాగంగా ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. పరమతండ్రి యెషయా ప్రవక్త ద్వారా ఒక శ్రేష్టమైన వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. అవును, ఇజ్రాయెల్ జనాంగము ఒకప్పుడు ఏ విధంగా ఒంటరిగా ఉండేది, ఏ విధంగా ఏ స్థితిలో ఉండేది, కానీ దినమున చూస్తే ఏ విధంగా ఒక బలమైన దేశంగా తయారు చేయబడుతూ వచ్చింది. ఏ విధంగా అనేక దేశాలు ఆ దేశాన్ని చూసి భయం పొందుకునే విధానంలో వారు పరమతండ్రి సన్నిధానంలో వారి శక్తిని పొందుకొని భయం పొందుకొని, కాబట్టి వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ప్రియులారా, మనం ఈ లోకంలో కూడా మనం చూసుకుంటుంటే ఒక మర్రి విత్తనము భూమిలో పడితే ఆ విత్తనము పెరిగి పెద్దదై వృక్షమై ఆ వృక్షము అనేక వృక్షాలుగా ఏ విధంగా బలమైన చెట్టుగా తయారు చేయబడుతుందో మనం చూస్తున్నాం కదా. మనకి ఇవ్వబడిన ఈ యొక్క పిక్చర్లో కూడా మనం చూస్తున్నాం ఆ బలమైన చెట్టుగా తయారు చేయబడి ఏ విధంగా ఉంటుందో. కాబట్టి ఇజ్రాయెల్ దేశం కూడా ఈ ప్రపంచమంతట్లో కూడా ఒక బలమైన దేశముగా తయారు చేయబడుతూ వచ్చిందంటే పరమతండ్రి యొక్క సన్నిధి నుంచి శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని. కాబట్టి యాశ్వామిస్య నందు విశ్వాసం ఉంచిన మనము కూడా మనం ఒంటరిగా ఉన్నామని అనుకుంటున్నామేమో, కానీ మనం 1000 మందితో సమానము. మనం ఎన్నిక లేని వారమని అనుకుంటున్నామేమో, కానీ బలమైన జనాంగముగా పరమతండ్రి మనల్ని చూస్తున్నాడు సుమా. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు అలనాడు వారు అరణ్యంలో నడుస్తూ వస్తుంటున్నప్పుడు వారి యొక్క స్థితిని చూసి, వారి యొక్క నడవడికను చూసి అనేక దేశస్తుల రాజుల హృదయాలు కరిగిపోతూ వచ్చాయి. కాబట్టి ఆ విధంగా ఇజ్రాయెల్ దేశమును పరమతండ్రి నిలబెట్టుకుంటూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆత్మ సంబంధ ఇజ్రాయెల్ మనము ఎలోహిం సన్నిధానంలో మనం కూడా విశ్వాసం ఉంచి ఆయన దృష్టిలో నిందారహితులు నడుచుకుంటుంటే మనల్ని కూడా పరమతండ్రి బలమైన జనముగా నిలబెడతాడు. బలమైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు, గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. మనల్ని పరమతండ్రి గొప్ప శక్తివంతులుగా నిలబెడతాడు భూమి మీద. కాబట్టి అట్టి విధముగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. మనం విశ్వాసం ఉంచుదాం, నమ్మిక ఉంచుదాం, మనం ఆయన మార్గంలో నడుచుదాం. అట్టి విధమైన కృప పరమతండ్రి మన మీద విస్తరింపజేసి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వామిస్యానికి స్తోత్రము తండ్రి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని సెలవిచ్చిన స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ లోకంలో మేము ఒంటరిగా ఉన్నామని, అయ్యా మేము ఎన్నిక లేని వారమని మేము అనుకుంటుంటే నీ కృప చేత, మీ యొక్క అయ్యా ఆదరణకరమైన వాక్యం చేత మీరు మనం ఆదరించి ధైర్యపరచడానికి స్తోత్రము తండ్రి. మేము బలమైన జనంగా ఉండబోతున్నామని మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ విన్న వాక్యం హృదయంలో ఫలభరితం చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామిస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన యెహోవా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.